హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తానండి. చూడండి, మన గార్డెన్లో నేను వచ్చి 3 డేస్కి ఒకసారి, లేదంటే నాకు కుదిరితేనే ఒక 7 డేస్కి ఒకసారి అయినా సరే గార్డెన్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట. 6 o'clock లేచి 6 o'clock నుండి మన గార్డెన్ అంతా క్లీన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆకులన్నీ నేను క్లీన్ చేసి ఒక సంచిలోకి అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఓ పక్కన ఊడ్చేసాను, ఇంకా ఇటు పక్కన కూడా కొద్దిగా ఆకులన్నీ ఎండిపోయిన ఆకులన్నీ కిందికి రాలిపోయాయి అనమాట. వీటిని ఆకులన్నీ కలెక్ట్ చేస్తానమాట. తర్వాత అయితే నేను మార్నింగ్ లేవాలన్నమాట. లేచిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి, మొక్కల్ని గార్డెన్లోకి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా ఒక రౌండ్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే మొక్కలు ఎలా ఉన్నాయి, ఏ మొక్కకైనా పెస్ట్ అనేది అటాక్ అయిందని చెప్పేసి ప్రతి మొక్కని నేను చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొక్కలు అయితే చాలా హెల్తీగానే ఉన్నాయి. మాకు 4 డేస్ నుండి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అనమాట. ఇప్పుడు దాదాపుగా 3 డేస్ నుండి వర్షాలు తక్కువ కురుస్తున్నాయి అనమాట. వర్షాలు రాలేదు, క్లౌడీగా ఉందనమాట. అలా ఉందని చెప్పేసి మనకి ఆకులన్నీ డ్రైన్ హోల్కి ఇక్కడ ఉంటాయి కదా, మనం రైన్ వాటర్ స్లాబ్ మీద కిందకి వెళ్ళడానికి అక్కడ పైప్కి అడ్డం వేసి వాటర్ నిలబడతాయని చెప్పేసి నేను మొత్తం అన్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి గార్డెన్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అటుపక్క ఇటుపక్క మొత్తం అంతా మన గార్డెన్లో ఉన్నటువంటి కుండీల కింద, స్టాండ్ల కింద ప్రతి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అలా క్లీన్ చేసిన ప్రతి ఆకులను కూడా నేనైతే గార్డెన్లో ఒక సంచికి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ కొద్దిగా టిఫిన్ చేయాలన్నమాట. టిఫిన్ చేసి మళ్ళీ తర్వాత అయితే పనికి వెళ్తాను. మళ్ళీ పనికి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి హెచ్మించు 6-7 అవుతుంది అనమాట. కావున ఈ మధ్య వీడియోస్ కూడా కొద్దిగా తక్కువ పెడుతున్నా ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టడం లేదు. ఆ పక్క అయిపోయింది కదా, ఇటు పక్కన మన గార్డెన్ ఇటు పక్క ఉంది కదా, కొత్త మీద కూడా కొన్ని చాలా మొక్కలు అనేది ఉంచానమాట. వాటిని కూడా ఇక్కడ వచ్చి ఇటు ఆకుల్ని అంతా క్లీన్ చేసి వెండిపోయిన ఆకుల్ని కుండీలో వేయడం జరుగుతుంది. తర్వాత అయితే వేస్ట్ అంటే కొన్ని కొమ్మలు ఉంటాయి కదా, అవి ఎటు పక్క లేకుండా, అంటే కంపోస్ట్ కావడానికి లేట్ అవుతుందని చెప్పేసి కొన్ని కాండం కొమ్మల్ని బయట పడేసాను అనమాట. అదేవిధంగా మనము ఈరోజు గార్డెన్లో వాటరింగ్ ప్రతి మొక్కకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన వర్షం వచ్చిందని చెప్పాను కదా 3 days బ్యాక్, ఆ 3 days నుంచి నేను వాటరింగ్ అనేది ఇవ్వలేదనమాట. గార్డెన్లోకి రావడానికి కూడా నాకు టైం కుదరలేదు. టైం ఎక్కువ బిజీగా ఉండడం వలన మీకు వీడియోస్ కూడా, షార్ట్ వీడియోస్ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించినవి పెడుతూ ఉన్నా కదా, కావున గార్డెన్లోకి రాలేకపోయాను అనమాట. కావున ఎర్లీ మార్నింగ్ ఈరోజు వచ్చేసి అంతా క్లీన్ చేసి కొద్దిగా వాటరింగ్ ఇద్దామని చెప్పేసి గార్డెన్లోకి పైకి రావడం జరిగింది ఫ్రెండ్స్. మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. వాటరింగ్ చూడండి, వాటరింగ్ ఇవ్వడానికి పైప్ కనెక్షన్ అంతా నేను సెట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అయితే నేను 1 week ఒకసారి ఇలా రెయిన్ వచ్చినప్పుడల్లా కొన్ని రైస్ వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటర్ని నేను ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకొని ఒక వారం కానీ లేదంటే 5 days కానీ ఫర్మెంట్ అయినటువంటి రైస్ వాటర్ని నేను వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మీరు కూడా అలా చేయండి. రైస్ వాటర్ అనేది మొక్కలకి చాలా బలమైన పోషకాలు ఉంటాయి అనమాట. చూడండి, క్లీన్ చేయగా ఇంత కంపోస్ట్ అంటే ఇంత ఎంటాకులు అనేది బయటకు రావడం జరిగింది. మనం ఎప్పటికప్పుడు అట్లీస్ట్ గార్డెన్ని క్లీన్గా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది అనమాట. కావున మీరు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. మన గార్డెన్ అయితే చాలా మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఆకులన్నీ మొత్తం అన్ని ఒక సంచిలోకి అనేది వేసేస్తున్నాను.
చాలా లెంత్ వీడియో అనమాట, చూడండి. సారీ, చూడండి. అక్కడి నుండి అటుపక్కన ఇటుపక్కన కూడా మొత్తం అంతా ముడుచుకొని వచ్చేసాను. అవన్నీ ఎత్తేసి ఒక సంచిలోకి వేస్తున్నాను. ఈ కంపోస్ట్కి చాలా ఉపయోగపడతాయండి. ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని అందులో ఆకులన్నీ వేసేసి మట్టి కప్పేస్తే ఆ కంపోస్ట్గా కొన్ని రోజులకి 15 డేస్కి ఒకసారి అది కంపోస్ట్ తయారైపోయి మొక్కలకు కావాల్సిన పోషకాలు చాలా బాగుంటాయి. అందులోనే మనకి మొక్కలు ఈజీగా మనకు కొద్దిగా సాయిల్ మిక్స్ చేసుకొని వాటిని కూడా ఎండుటాకులను కూడా కంపోస్ట్గా తయారు చేసుకొని మనమే మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇవైతే మనకి ఇంట్లో కలెక్ట్ అయినటువంటి రైస్ వాటర్ అనమాట. రైస్ వాటరు, అదేవిధంగా మనం పప్పు అంటే కందిబ్యాల్లో కడిగింటాం కదా, అటువంటి మొత్తం వాటర్ని ఒక దాంట్లో కలెక్ట్ చేసి ఇలా నేను ఒక బకెట్లో స్టోరేజ్ చేసుకుంటాను అనమాట. దీనికి ఒక లీటర్కి ఒక 5 లీటర్స్ కానీ 20 లీటర్స్ కానీ నేను వాటర్ని మిక్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎటువంటి టైంలో ఇవ్వాలంటే, మనము వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కదా ఫ్రెండ్స్, వర్షాలు పడినప్పుడు ఆ కుండీలో ఉన్నటువంటి పోషకాలు అనేది వాటర్లో అనేది ఎక్సెస్ కింద బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి టైంలో మనము ఇటువంటి లిక్విడ్ రూపంలో మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా అంటే ఫస్ట్ స్టేజ్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మీరు కూడా ఇలా రైస్ వాటర్ని, అదేవిధంగా కిచెన్ వేస్ట్ని కూడా ఒక బకెట్లోకి ఫర్మెంటెడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా పడతాయి. అదేవిధంగా కాయ పిండి కానీ ఎదుగుదలకి చాలా బాగుంటుంది అనమాట. మన గార్డెన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్, అదేవిధంగా పచ్చిమిర్చి, బ్రింజలు, ఇంకా ద్రాక్ష, ఇటువంటి కొన్ని మల్బరీస్, ఇలాంటి పండ్ల మొక్కలు ఉన్నాయి కదా. పండ్ల మొక్కలు కూడా మనకి ఎక్కువ ఫ్రూటింగ్ బాగా బలమైన డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా బలంగా ఉండడానికి, బిగ్ సైజ్ రావడానికి మనం ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇస్తేనే మొక్క అనేది చాలా హెల్తీగా పెరిగి మనకి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆ కాయ అనేది ఎక్కువ సైజ్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. కావున మీరు బయట పడేయకుండా మీరు దాన్ని ఒక బకెట్లోకి చేసుకొని రైస్ వాటర్ని మీరు అందులో ఫర్మెంటెడ్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడికో వెళ్ళి మనం బయట ఎరువులు తీసుకొని వచ్చే కంటే మనం ఇంట్లో దొరికేటువంటి కిచెన్ వేస్ట్తోనే మనం ఇలా తయారు చేసుకొని మనము మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన తోటలో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వచ్చేసాయి, సీజన్ కూడా వచ్చేసింది అనమాట. చూడండి, ప్రతి మొక్కకి ఒక జగ్గు చొప్పున నేను మొక్కలకు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది సీడ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా కొంచెం టైం కుదిరితే ఎంత త్వరగా అయితే అంత నేను అనౌన్స్మెంట్ చేసి కొంతమందికి సీడ్స్ అనేది పంపించడం జరుగుతుంది. 2-3 అడిగారు అనమాట. 2 అడిగారు. ఇంకా ఎవరైనా ఉంటే ఒకసారి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అడిగిన వారి ప్రతి ఒక్కరికి సీడ్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఇంకొకటి, కొన్ని డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు అనేది కొన్ని విరిగిపోయాయండి. మనము లాస్ట్ టైం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కొమ్మలన్నీ ఒక చోట భద్రంగా ఉంచానమాట. కొన్ని కవర్స్ తీసుకొని వచ్చి నేనే జర్మినేషన్ చేసి ప్రతి ఒక్కరికి వేర్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలా గార్డెన్ పెంచుకోవడానికి మీరు ట్రై చేయండి. ఎలా అయితే ఈరోజు మొత్తం అంతా మన గార్డెన్ అనేది క్లీన్ చేసి నేను మొక్కలకి లిక్విడ్ రూపంలో కొన్ని కిచెన్ వేస్ట్ లిక్విడ్ రూపంలో మొక్కలకి కిచెన్ వేస్ట్ సంబంధించిన లిక్విడ్, తర్వాత రైస్ వాటర్ చెప్పాను కదా, వాటిని మొక్కలకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇచ్చేసి ఈరోజు పనికైతే వెళ్ళడం జరిగింది. చూడండి, ఈరోజు అయితే పనికి వచ్చానమాట. సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
చూడండి గార్డెన్ మెయింటైన్ చేస్తూ కూడా నా పర్సనల్ పని కూడా ఇలా నేను వెళ్తూ ఉన్నాను అనమాట.